మన ముందు రెయిన్బో ఎన్జిఓ వ్యవస్థాపకులు కరీంనగర్ జిల్లా ప్రముఖ గైనకాలజిస్ట్ ఆకుల శైలజ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు కరీంనగర్ జిల్లా ప్రాంతంలో గైనకాలజిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గాచారు. రెయిన్బో ఎన్జిఓ ట్రస్ట్ కూడా మీకు ఉంది. ప్రతి సంవత్సరం మీరు ఎన్జిఓ తరఫున మహిళలకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలుసు. ఈ సంవత్సరం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో కాస్త తెలుపగలరు. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రెయిన్బో తరఫున చాలా కార్యక్రమాలు చేశాము మేము గతంలో. అనీమియా అంటే రక్తహీనత కోసమని క్యాంప్స్ చేశాము. తర్వాత రక్తహీనత ఎలా కూడగొట్టుకోవాలి, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఎలా ట్యాకిల్ చేయాలి, మన టీనేజ్ గర్ల్స్ ఎట్లా, అడోలసెంట్ గర్ల్స్ ఎట్లా వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోవాలి అనేది వీటి గురించి మేము చాలా క్యాంప్స్ చేశాము. మంతిని దాకా వెళ్ళి అక్కడ మంతినిలో కూడా గవర్నమెంట్ స్కూల్లో అక్కడ శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యూయన్స్లో వర్క్ చేశాము మేము. అక్కడ అనీమియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ చేశాము. తర్వాత ఇక్కడ కరీంనగర్లో కూడా క్యాన్సర్ ఇరాడికేషన్, క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రాము చేశామన్నమాట. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ హస్బెండ్, పిల్లలు అందరూ హెల్త్ గురించి చూసుకుంటుంటారు, లేడీస్, ఆడవాళ్ళు. కానీ తమ హెల్త్ తాము పట్టించుకోరు. చాలామంది చాలా అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ లేదా 3 గ్రాములు 4 గ్రాములు హిమోగ్లోబిన్తో చూడడం జరుగుతుంది. సో మెయిన్గా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళు ఆడవాళ్ళు మేము మంచిగా అన్ని రంగాలలో ముందుకు వస్తున్నాము. ఒక వైఫ్గా, ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక ఫ్రెండ్గా అండ్ అన్ని ప్రొఫెషన్స్లలో ముందుకు కూడా వస్తున్నారు. డాక్టర్, లాయర్, ఇంజనీర్, పైలట్ అన్ని ప్రొఫెషన్స్లలో కూడా వస్తున్నారు. సో టీనేజ్ నుండి అమ్మాయిలు వాళ్ళ హెల్త్ పట్ల వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి అని నా విన్నపము. ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు. సో హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే ఏది కూడా పాసిబుల్ కాదు. మనం ఎన్నో చేయాలని మనకు ఆశలు ఉంటాయి, కానీ దానికి ముందు మన హెల్త్ సహకరించాలి. సో మనకు ఎన్ని కోట్లున్నా కూడా ఎవరు అడగరు, మీ హెల్త్ బాగుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. సో డబ్బు కంటే ఇంపార్టెంట్ హెల్త్. సో హెల్త్ పట్ల మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆడవాళ్ళందరూ కూడా రెగ్యులర్గా హిమోగ్లోబిన్ టెస్ట్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. అమ్మాయిలు కూడా వాళ్ళ రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయా, ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ అయ్యి బాగా పీరియడ్స్ ఎక్కువైపోయి వాళ్ళు హిమోగ్లోబిన్ 3 గ్రాములు 4 గ్రాములకు పడిపోయి బ్లడ్ ఎక్కిచ్చే పరిస్థితిలో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఇంకా ప్రెగ్నెంట్ విమెన్ అయితే చెప్పరాదు, వాళ్ళు అసలు వాళ్ళ గురించే పట్టించుకోరు. ఆకుకూరలు తినడమ్మా అని మేము చెప్తూనే ఉంటాము, కానీ పట్టించుకోరు. వాళ్ళ ఇంట్లో పనుల వల్ల బిజీతోని వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు పట్టించుకోరు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లేడీస్ అందరూ కూడా హెల్త్ గురించి ఈసారి ఒక ప్రామిస్ తీసుకోవాలి. ఒక మనకి మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి, మన హెల్త్ మనం చూసుకోవాలి అనేది. సో వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇంట్లో దీపం పెట్టేది ఇల్లాలే కాబట్టి ఆ దీపము వెలుతురిస్తుంది. కాబట్టి అందరికీ చీకటిని ప్రాలతోలేది వెలుతురే. కాబట్టి ఒక దీపం లాంటి అమ్మాయి అన్ని రకాల ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. మేడం గారు తమ యొక్క విలువైన సమయాన్ని మన ఎన్ఎస్టీవీతో ముచ్చటించి మనకు ఇంతటి అవకాశం ఇచ్చారు. కెమెరామెన్ గంగరాజ్తో మహేష్, ఎన్ఎస్టీవీ.